आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। हुकूमती विप व महबूब नगर के रुकन असम्बली अन्नम समाज रेड्डी ने कहा कि ख़वातीन को माशी तौर पर बाइख्तियार बनाने के मकसद से हर असम्बली हलके में महिला शक्ति सुपर मार्केट्स कायम की जाएंगी, जिनमें ख़वातीन सेल्फ हेल्प ग्रुप्स के अरकान को शराकतदार और शेयर होल्डर्स बनाया जाएगा। वो महबूबनगर शहर के वृंदावन क्लासिक गार्डन में 99 रोज़ा अवामी हुक्मरानी तरक्याती प्रोग्राम के तहत ख़वातीन तंजीमों की अरकान से मुनाकिदा खुसूसी इजलास से खिताब कर रहे थे। उन्होंने कहा कि रियासती हुकूमत ख़वातीन की फलाह बहबूद और माशी तरक्की के लिए मुतअद्दिद इक़दाम कर रही है। महिला शक्ति सुपर मार्केट्स के क़याम से ख़वातीन को न सिर्फ रोज़गार के मौक़े हासिल होंगे बल्कि वो कारोबारी मैदान में भी नुमाया किरदार अदा कर सकेंगे। उनका कहना था कि इन मराकज़ का इंतज़ाम ख़ुद ख़वातीन संभालेंगी और अपनी ज़रूरियात के मुताबिक खिदमात फराहम करेंगी। एनएम श्रीनिवास रेड्डी ने बताया कि ख़वातीन को शराकतदार बनाने की तजवीज़ वज़ीर आला रेवंत रेड्डी के सामने पेश की गई थी, जिसे उन्होंने मुस्बित अंदाज में कबूल करते हुए मुताल्लिक़ा हुकाम को फौरी तौर पर लाया अमल तैयार करने की हिदायत दी। उन्होंने उम्मीद ज़ाहिर की कि मुस्तक़बिल में यह मनसूबा एक मजबूत कारोबारी नेटवर्क की शक्ल इख्तियार कर सकता है। उन्होंने मज़ीद कहा कि हुकूमत कम लीज़ पर सरकारी अराज़ी फराहम करने और रिटेल सेक्टर में खुसूसी तरबियत के ज़रिए ख़वातीन को कामयाब कारोबारी शख्सियात बनाने के लिए इक़दाम कर रही है। इसके अलावा मुस्तक़बिल में राइस मिल्स और दीगर सनअती यूनिट्स के इंतज़ाम व इंसराम में भी ख़वातीन को मौक़े फराहम करने पर गौर किया जा रहा है। इजलास के अख्ताम पर मुनाकिदा तक़रीब तशक्कुर में बड़ी तादाद में ख़वातीन ने शिरकत करते हुए वज़ीर आला का शुक्रिया अदा किया। इस मौके पर शहर की मेयर गुम्मला ममता श्रीनिवास, डिप्टी मेयर मारेपल्ली सुरेंद्र रेड्डी, ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, ज़िला मार्केट कमेटी की चेयरपर्सन बेकरी अनिदा मधुसूदन रेड्डी, मुख्तलिफ डिवीज़नों के कॉरपोरेटर्स और ख़वातीन तंजीमों के नुमाइंदगान भी मौजूद थीं। మహిళా లోకానికి వందనం. మహిళా శ్రామిక శక్తికి గుర్తింపుగా వాళ్ళ ప్రతిభను గుర్తించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళల చేత మహిళలు నిర్వహించే విధంగా, మహిళలే పెట్టుబడి పెట్టే విధంగా, మహిళలను భాగస్వాములు చేసే విధంగా, వాళ్ళే షేర్ హోల్డర్స్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మహిళా శక్తి సూపర్ బజార్ను ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో 67 లక్షలకు పైగా ఉన్న మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఒక గర్వకారణం. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతోటి, ఒక నమ్మకంతోటి మహిళల కోసమే, వాళ్ళ అవసరాల కోసం సూపర్ మార్కెట్లను నిర్మాణం చేయడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. ఇంత పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి వారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే ఈ సూచనను ఒక ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మహిళలను భాగస్వాములుగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆ మార్కెట్లో కొంటే ఇది రిలయన్స్కు మించిన కంపెనీ అవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీగా దీన్ని మనం నిర్మాణం చేస్తే మొత్తం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది అన్న సూచనను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దాము, వాటి విధి విధాన రూపకల్పన చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని చాలా గట్టిగా జరుగుతూ ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో తక్కువ లీజుకు ఈ మహిళా సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యనా, టౌన్ సమాఖ్యనా, లేకుంటే ఇంకేదైనా ఆ మహిళలు నిర్ణయించుకొని మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ రిటైల్ ఇండస్ట్రీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు మొట్టమొదటిసారిగా ఒక మహిళను గౌరవిస్తూ వాళ్ళకు అన్ని రకాల బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా వారికి అప్పగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు దాదాపుగా 4000 మంది మహిళలు హాజరు కావడం
వారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే రేపు గిడ్డంగులు కానీ రైస్ మిల్లులు కానీ మహిళల చేతనే నిర్వహణ జరిగేటట్టుగా చూడాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా హన్వాడ మండలంలో ఒకటి, మహబూబ్ నగర్ మండలంలో ఒకటి ఇటువంటి ప్రాజెక్టును తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు ఇమ్మీడియట్గా మీరు స్థల సేకరణ చేయండి, అరేంజ్మెంట్ చేస్తే నేను శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మహిళల కోసం అనునిత్యం అనుక్షణం ఆలోచనలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా లోకం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం, అలాగే ఆ సూచన చేసినందుకు ఎమ్మెల్యేగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మహిళామూర్తులు ఈ పట్టణంలో ఉన్న మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి చేయడం, వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.